నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆయన విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడుతున్నాయి. వారం రోజులు కస్టడీ తీసుకున్నటువంటి పోలీస్ బృందం ఆయన్ను అనేక రకాలుగా విచారిస్తుంది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగంకు సంబంధించినటువంటి కార్యాలయంలో హార్డ్ డిస్క్లను అలాగే కొంత టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్నంతా ధ్వంసం చేశాడు ప్రణీత్ రావు. ఆ ధ్వంసం చేసినటువంటి తాలూకు ఏవైతే హార్డ్ డిస్క్లు ఉన్నాయో అలాగే ల్యాప్టాప్స్ కానీ ఇతర సామాగ్రి వాటిని అనంతగిరి అడవుల్లో పడేశాడు. ఇప్పుడు విచారణలో తేలింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇన్వెస్టిగేషన్ టీం అనేది దాన్ని తీసుకుంది. దానికి సంబంధించి ఆయన్ను తీసుకొని ఆ అడవుల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఎక్కడా కూడా అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగంతో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినటువంటి ప్రణీత్ రావు వ్యవహారంలో గంటకొక ఇష్యూ బయటకు వస్తుంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఏదైతే తాను సేకరించినటువంటి ఆధారాలు కానీ సమాచారం కానీ ఆ పూర్తి డేటాను తన నివాసంలో భద్రపరిచాడు. అది కూడా ఎట్లా తేలిందంటే, సిరిసిల్లాలో అతన్ని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో పోలీస్ అధికారులు స్వాధీనపరుచుకున్నటువంటి ఆ ఎక్విప్మెంట్ని చూసి వారు షాక్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో అక్కడ దొరికినటువంటి పెన్ డ్రైవ్స్ కానీ కొన్ని హార్డ్ డిస్క్లు కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్లు కానీ వీటన్నిటినీ పరిశీలించి విచారణ చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో కొన్ని తాజా అంశాలు కూడా బయటపడ్డాయి. అవేంటంటే, ఒక మీడియా సంస్థ ప్రతినిధి చైర్మన్ ఆయన వెనుక ఉన్నారు. 3 ఛానళ్ళకు సంబంధించినటువంటి పేర్లు బయటకు వచ్చాయి. కానీ ప్రధానంగా వినిపిస్తుంది హైదరాబాదులో ఒక ప్రముఖ ఛానల్ చైర్మన్ అండదండలతో ప్రణీత్ రావు రెచ్చిపోయాడు. ఆయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లను కూడా ట్రాప్ చేశాడు. వాట్సాప్ చాటింగ్ అనేది బయటికి తీశాడు అనేది. అలాగే ఇంకా కొన్ని పత్రికలు, మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఇలా అందరి ఫోన్లు దాదాపు ట్యాప్ చేశాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారివి ఎక్కువగా ట్యాప్ చేశాడు. ఇలాంటి సందర్భంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం, ఏవైతే ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్ని ధ్వంసం చేసిన తర్వాత ఎవరికి కూడా ఎక్కడా కనిపించకూడదు దాని తాలూకు అని భావించినటువంటి ఈ ప్రణీత్ రావు అనంతగిరి అడవుల్లో వాటిని పడేశాడు. విచారణలో భాగంగానే అతనే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అడవుల్లో గాలించడానికి వాటిని వెతకటానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే సాంకేతిక నిపుణుల అభిప్రాయాన్ని బట్టి మనం చెప్తే, ఒకవేళ ధ్వంసమైనటువంటి ఆ హార్డ్ డిస్క్లను కనుక స్వాధీనపరుచుకొని వాటిని అందులో ఉన్నటువంటి డేటాను తీయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. అసలు ఎక్కడా కూడా రాదు. ఎందుకంటే గ్యాస్ కట్టర్స్తో దాన్ని బ్రేక్ చేసి వాటన్నిటినీ ఒక కవర్లో కట్టి పడేశాడు. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది దర్యాప్తులో. ఇప్పటికే వరంగల్కి సంబంధించినటువంటి 2 సిఐలను పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఏదైతే ప్రణీత్ రావుకి సహకరించినటువంటి ఈ 30 మంది ఇంటెలిజెన్స్ అధికారులు కానీ మిగిలిన సిబ్బంది కానీ వారిని పక్కన పెట్టారు. ఎక్కడా కూడా వారికి సెలవులు కానీ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సెలవులు కూడా వారికి క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో డిఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో మరికొంతమంది అరెస్టు కాబోతున్నారు. వారిలో గులాబీ పార్టీ నేతలు, మీడియాకు సంబంధించినటువంటి ఛానళ్ళ యజమానులు, అలాగే కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు అనేది ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఈ 30 మంది ప్రణీత్ రావుకు సపోర్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని కూడా విచారించడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీ ఉంది ప్రణీత్ రావుకి. ఈలోపే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలి, ఆధారాలు సేకరించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుంది ఇన్వెస్టిగేషన్ టీం. ఇలాంటి సందర్భంలో
చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. అనంతగిరి అడవుల్లో వాటిని స్వాధీనపరుచుకొని అసలు ఎందుకు అక్కడ పడేయాల్సి వచ్చింది, పడేసిన వాటిలో ఏమున్నాయి అనేది ఒక నిగ్గు తేల్చాలి అనే పనిలో అయితే విచారణ బృందం ఉంది.